హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పేటిఎంలోకి మనీ ఎలా యాడ్ చేయాలి సులువుగా అనేది ఎలాగో తెలుసుకుందాం. ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి పేటిఎం యాప్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. ఆపై ఇలా క్లిక్ చేయండి. మీకు అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే సైన్ ఇన్ అవ్వండి, లేదా రిజిస్టర్ అవ్వండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ అయిపోయి ఉన్నాను. నౌ we saw how to add money in Paytm easily. Okay, add money option, then click on it. See available balance 0 rupees. Okay, ఎంటర్ అమౌంట్. నేను మీకు నచ్చిన అమౌంట్ ఎంటర్ చేసుకోండి. నేను 100 రూపీస్ యాడ్ చేస్తాను కాబట్టి 100 ఎంటర్ చేస్తున్నాను. మన 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్. ఆ రెండు కూడా కాదనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు. నేను డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను. డెబిట్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. 16 digits డెబిట్ కార్డ్ మీదే ఉంటుంది. జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. 4 ఇలా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఇలా మనీ యాడ్ చేసేటప్పుడు మీరు డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇవేమి ఎంటర్ చేయాలి, జస్ట్ ఇవి ఎంటర్ చేస్తే సరిపోతే. నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి టిక్ పెట్టుకున్నాను. అది మీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం చేసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు యాడ్ మనీ. ఇలా మనము రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వాళ్ళు సెండ్ చేస్తారు. వెయిట్ చేద్దాం. నా ఓటీపీ వచ్చింది. ఆటోమేటిక్గా పేటిఎంఏ రీడ్ చేసేసింది 867525. దెన్ క్లిక్ సబ్మిట్. వెయిట్ ఫర్ లోడింగ్. తర్వాత ఇలా అదే చూపిస్తుంది మనకి. 100 రూపీస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ టు యువర్ పేటిఎం వ్యాలెట్. ఓకే, ఆన్ దిస్ వే మనం చాలా సులువుగా పేటిఎం వ్యాలెట్లోకి 100 రూపీస్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ 100 రూపీస్ మళ్ళీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనిపిస్తే ద వ్యూ పాస్బుక్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. బ్యాక్. ఆ పాస్బుక్ పైన క్లిక్ చేద్దాం. చూడండి, సెండ్ మనీ టు బ్యాంక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. అక్కడ మీ 100 అమౌంట్ ఎంటర్ చేద్దాం. మీ పేరు ఎంటర్ చేద్దాం. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేద్దాం. మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేద్దాం. వెరిఫై చేసుకోండి. తర్వాత ఏమన్నా మీరు ఆప్షనల్గా ఏమన్నా ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారా? ఎంటర్ చెందదు, ఆప్షనల్ అండి. ఆపై సెండ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాంక్లోకి అమౌంట్ వెళ్ళిపోతుంది. నో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా లేదు. ఇలా సులువుగా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వెంటనే అవసరమైతే బ్యాంక్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు. ఇలా సులువుగా మీరు మీ డెబిట్ కార్డ్ నుంచి పేటిఎంలోకి మనీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Wish again.